నగరంలో నెలకొన్న డీజిల్ పెట్రోల్ కొరత సిటీలో దోమల నివారణకు గండంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంటమాలజీ వింగ్ పై ఈ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే దోమల సమస్యతో సతమతమవుతున్న నగరవాసులు ఈ కొరత కారణంగా మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో దోమల సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అదుపు చేయాల్సిన ఎంటమాలజీ డిపార్ట్మెంట్కు కొత్త సమస్య వచ్చి పడింది. డీజిల్ కొరతతో దోమల నివారణకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. దోమల నివారణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డీజిల్లో మాలాథిన్ కెమికల్ ను కలిపి స్ప్రే చేస్తారు. అన్ని అందుబాటులో ఉండగానే అంతంత మాత్రంగానే ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ నిర్వహిస్తారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పుడు డీజిల్ కొరతతో ఆ పని కాస్త మొత్తానికే స్తంభించింది. కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీలో అస్తవ్యస్త పాలన, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో హైదరాబాద్లో దోమల బెడద పెరిగిపోయింది. గ్రేటర్ పరిధిలో దోమల నివారణ కోసం ఒక్కో మున్సిపల్ వార్డుకు 2 చొప్పున పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లున్నాయి. మొత్తం గ్రేటర్ పరిధికి దాదాపు 300 వరకు పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లుండగా సర్కిల్కు 2 చొప్పున భారీ వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లున్నాయి. వీటిని అరకొరా వినియోగిస్తుండటంతో దోమల బెడద తగ్గడం లేదు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన కొరత కారణంగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో పాత బస్తీలోని ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యే చార్మినార్ జోన్ తో పాటు వీఐపీలు, వీవీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ జోన్ లో ఫాగింగ్ ప్రక్రియను నిలిపివేశారు. సాధారణంగా 9 లీటర్ల డీజిల్లో 2 లీటర్ల మాలాథిన్ కలిపి ఫాగింగ్ చేయాల్సి ఉండగా సిబ్బంది 1.5 లీటర్ల మాలాథిన్ కలిపి ఫాగింగ్ నిర్వహించేవారు. అయితే డీజిల్ కొరత కారణంగా ఇప్పుడు 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపు దోమల నివారణ చర్యలు స్తంభించాయి. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఫాగింగ్ కోసం సుమారు 3,000 నుంచి 4,000 లీటర్ల డీజిల్ ను వినియోగించేవారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో డీజిల్ లభించకపోవడంతో అధికారులు 2 జోన్లలో మొత్తం ఫాగింగ్ ను నిలిపివేసినట్లు, మిగిలిన జోన్లలో మామూలు రోజుల్లో చేయాల్సిన ఫాగింగ్ లో కేవలం సగం శాతం మాత్రమే. అది వీఐపీలు చెరువుల చుట్టూ ఫాగింగ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దోమల నివారణ చర్యల్ని కింది స్థాయి సిబ్బందే చేపడుతున్నప్పటికీ వాటిని పర్యవేక్షించే అధికారులు మలేరియా డిపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్ పై వస్తారు. కానీ ఎల్బీ నగర్ జోన్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ జోన్లో సీనియర్ ఎంటమాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్న అధికారి మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కాకుండా హెల్త్ వింగ్ నుంచి ఇక్కడకు డిప్యుటేషన్ పై వచ్చారు. ఆయనకు దోమల నివారణపై అసలు అవగాహన లేకపోవడంతో ఫాగింగ్, కెమికల్ స్ప్రే, యాంటీలార్వా ఆపరేషన్ ప్రక్రియలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలున్నాయి. సదరు సీనియర్ ఎంటమాలజిస్టు కేవలం సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నుంచి నెలసరి మామూళ్లు తీసుకుని మొత్తం దోమల నివారణ బాధ్యతలను వారికే వదిలేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. డీజిల్ కొరతతో పాటు అధికారుల చేతివాటం కూడా నగరవాసులకు శాపంగా మారింది. దోమల బెడదను ఇప్పుడే సరిగ్గా పట్టించుకోకపోతే వర్షాకాలం పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.